ప్రజల మధ్యలో 20 సంవత్సరాల నుండి పనిచేసినటువంటి వ్యక్తిగా నేను తెలంగాణ జాగృతి సంస్థను 19 సంవత్సరాల నుంచి ప్రజాహితం కోసం తెలంగాణ ప్రజల కోసం నడుపుతున్నటువంటి వ్యక్తిగా తెలంగాణ జాగృతి జనంబాట పేరిట మొత్తం యావత్ తెలంగాణను కూడా పర్యటన చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇట్లా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో అనేక అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఒకటి, ప్రజలకు సంబంధించి ఏవైతే వసతులు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందో ఆ అంశాలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేసినటువంటి అక్రమాలు ఆక్రమణలు దురాగతాలు దాష్టికాలు ఇవన్నీ కూడా నా దృష్టికి వస్తూ ఉన్నాయి. నేను ఏమాత్రం మొహమాటం లేకుండా ఏ పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఆడబిడ్డలకు ఉండేటటువంటి పౌరుషాన్ని ప్రదర్శిస్తూ నాకు వచ్చినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలతో షేర్ చేసుకుంటున్నాను. నేను దాంతో ఏమవుతుంది, చాలామంది యొక్క అక్రమాల పుట్టలు కదులుతున్నాయి, వాళ్ళ పాపాల పునాదులు కదులుతున్నాయి. దాంతో నా మీద దాడి ప్రారంభించింది. ఏంటి దాడి? నేను కాంగ్రెస్ పార్టీతోని అంటకాగి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతోని అండర్స్టాండింగ్తో నేను పనిచేస్తున్నాను, ఎందుకంటే నాకేదో ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం నేను పనిచేస్తున్నా అని చెప్తున్నారు. దీనికి ఎక్కడ మొదలుపెట్టిండ్రు? నేను ఎప్పుడైతే జాగృతి జనంబాట అని చెప్పి బయటికి రావాలనుకున్నానో ముందు సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలుపెట్టిండ్రు. నా భర్త గౌరవనీయులు అనిల్ కుమార్ గారి ఫోటోను చూపిస్తూ దాంట్లో ఏవి రెడ్డి గారు అనేటటువంటి వ్యాపారవేత్త నా భర్త కలిసి ఏదో ల్యాండ్ లావాదేవీలు చేశారు, ఆ ల్యాండ్ లావాదేవీ వల్ల నాకేదో పెద్ద ఎత్తున ఫైనాన్షియల్ బెనిఫిట్ అయింది, అట్లా నాకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి అంశాన్ని ప్రజల మధ్య ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వెకిలి ప్రయత్నాలు చేస్తున్నటువంటి గుంటనక్కలందరూ కూడా నేను చెప్తా ఉన్నా, నేను ఇంకా మీ చిట్టా విప్పడం ప్రారంభించలేదు, ఓన్లీ టాస్ వేసిన అంతే. ఆ టాస్కే ఇంత భయపడితే ఎట్లా మీరు? ముంగటి ఇంకా టెస్ట్ మ్యాచ్ ఉంది, మామూలుగా అనుకుంటారే ఇది కథ. జస్ట్ టాసే, ఇప్పటికే గెలిచినాం ఆల్రెడీ మేము జాగ్రత్తలు, ఎందుకు భయపడుతున్నారు మీరు ఇంతగా? ఏమన్నాడు నా భర్త? మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళలో వెళ్ళాడని వచ్చి మిమ్మల్ని ఒక పని అడిగినామా మేము? ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక ఫేవర్ అడిగినామా మిమ్మల్ని? ఒక్క విషయంలో అన్నా అవుట్ ఆఫ్ ద వే పోయి ఏ ఒక్క మంత్రితోని కానీ కేసీఆర్ గారితో కానీ కేటీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ నా భర్త కానీ నేను కానీ ఏమన్నా ఫేవర్ తీసుకుని ఉంటే చెప్పండి, దమ్ముంటే చెప్పండి. ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నారు. మీరు వెకిలి ప్రయత్నాలు మానుకోండి. నేను మీ మీద చేసినటువంటి ఆరోపణలకు మీకు దమ్ముంటే సిగ్గుంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్యలో ఉండాలనుకుంటే జవాబు చెప్పండి. అంతేగాని నా మీద మొరిగేటటువంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి ఏది పడుతుంది మాట్లాడితే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోవద్దు. నేనేం తప్పు చేయలేదు. బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలలో ప్రభుత్వం నుండి నేను ₹1 కూడా లాభం పొందలేదు. మీరు చేసినటువంటి అక్రమాలన్నీ నా మీద ఆపాదిద్దామని చూసుకుంటే నేను ఊరుకునే వ్యక్తిని కాదు. నీతి నిజాయితీ నా వైపు ఉంది కాబట్టి నేను ఇలా ధైర్యంగా కుండబద్దలు కొట్టినట్టు ఎక్కడికి పోయినా మాట్లాడుతున్నా. నాకు ఎవరితో అండర్స్టాండింగ్ లేదు, ఎవరితో వ్యాపారం లేదు. నా భర్త ఎప్పుడైతే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందో నేను నా భర్త ఒకటే విషయం అనుకున్నాం. అమెరికా నుండి 2004లో మేము వస్తే నేను ఉద్యమంలో ఉన్నా, ఆయన వ్యాపారంలో ఉన్నాడు. ఇల్లు గడవాలి కదా, మీ లెక్క మంది మీద వాడు దోసుకోలే. నేను ఎప్పుడు మీ లెక్క నేను ఎవరిని వాడి వసూలు చేసుకొని ఉద్యమాలు నడపలేను. సమయం సందర్భం వచ్చినప్పుడు నా నగలు కుదబెట్టి బతుకమ్మ చేసిన నేను. అందుకే ఇంత పౌరుషం నాకు. ఉద్యమంలో మీరు ఎవరెవరి దగ్గర దోసుకున్నారు, ఏ స్టూడియోల దగ్గర పోయి ధర్నాలు చేసి వాళ్ళతో కాంప్రమైజ్ అయిండు, అన్నీ తెలుసు సంగతులు. చెప్పలేదు, ఎందుకంటే సిగ్గుపోతుంది తెలంగాణ వాళ్ళదని. నవ్వేటోళ్ళ ముందట జారిపడొద్దు అన్నారు కాబట్టి చెప్పలేదు. మీరు ఊరికే తమాషాలు చేసి నాతో పెట్టుకుంటే మాత్రం మామూలు చిట్టాలేదు నా దగ్గర. ఇవాళ నేను ఫస్ట్ టీ న్యూస్కి లీగల్ నోటీస్ పంపిస్తూ ఉన్నా. నా భర్త పేరు పెట్టి కృష్ణారావు అనేటటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టినరో
మీరేమన్నా ఆల్తు ఫాల్తు సోషల్ మీడియా ఛానల్ టీ న్యూస్ అంటే శాటిలైట్ ఛానల్, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేసే ఛానల్, కనీసం వెరిఫై చేసుకోరా? ఏది పడితే అది వేసేసుడేనా? వేరే వాళ్ళది వేస్తే వాళ్ళు ఊరుకున్నారేమో, నేను ఊరుకునేదాన్ని కాదు, ముందే చెప్తున్నాను. టీ న్యూస్కి లీగల్ నోటీస్ ఇస్తున్నాం. 1 వీక్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలి బిడ్డ, పబ్లిక్ అపాలజీ. కోర్టుకి ఈడుస్తాం ఏమనుకుంటున్నారు. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం, లీగల్ నోటీసు. 1 వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు, నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా 1 వీక్ లోపల అపాలజీ చెప్పాలి, లేకపోతే కోర్టుకి ఈడుస్తాం, కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం. ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు. నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతా ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది. వెంటనే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్, ఆయనకి ఏం పనో నాకు అర్థం కాదు, ఆయనకు నాతోనేముందో అర్థం కాదు, నన్నంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు. ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఓకే, ఏం పెడతాడు ప్రెస్ మీటు? ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది, దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది, అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు. అసలు ఆయనకి ఏం సంబంధం? అది ఏమన్నా పొలిటికల్ ఇష్యూవా? ఎందుకు మాట్లాడిండు? ఓకే, అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది, బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది, ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోటి నుండి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే, ఆడపిల్ల బయట తిరుగుతుంది, ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు, బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు, ఈమె ఇంకా చెప్తే భయం అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. నేను మీలాగా పారిపోయే పిరికిపందని కాదు. మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన. ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో, నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముందుగా మీరు ఏదైతే కాపీ చూపిస్తున్నారో మా హస్బెండ్ది ఏవి రెడ్డి గారిది ఉన్నటువంటిది, అది 2 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్. బ్రీఫ్ హైదరాబాద్ ఇది అదేంటంటే 2010/2 2010/3 అనేటటువంటి భూమి. దీనికి 1975 నుండి కూడా ఈ భూమికి కంప్లీట్గా పట్టాలు ఉన్నాయి, దానికి పాస్బుక్లు ఉన్నాయి, కంప్లీట్గా ఇది ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్లో 4 వ్యక్తులు, 4 కొడుకులు, వాళ్ళకి మనిషి 4 ఎకరాలు వచ్చినాయి. ఈ మనిషి 4 ఎకరాలు వచ్చినటువంటి ఈ భూమిని అక్కడ ఒక కంపెనీ ఉంది, టేకంషా అనే కంపెనీ. ఆ టేకంషా అనే కంపెనీకి 37 ఎకరాలు ప్రభుత్వము అమ్మింది ల్యాండ్ ఒకప్పుడు. వాడేం చేసిండు, ఆ అమ్మిన ల్యాండ్తో పాటు ఈ ప్రైవేట్ వాళ్ళ భూమి కూడా లోపలేసుకొని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా కాంపౌండ్ వాళ్ళకి పోయింది కాబట్టి వాళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మా హస్బెండ్ ఇంకా కొంతమంది దగ్గరకు వచ్చారు. ఈ 16 ఎకరాల భూమికి దాదాపు ఒక 20 మంది ఆ భూమిలో ఉన్నారు. అందులో మా భర్త కంపెనీ కూడా ఒకటి. ఇది మొత్తం ప్రైవేట్ ల్యాండ్ మాది, నువ్వెట్లా కాంపౌండ్ లోపల పెట్టుకుంటావు అని చెప్పి ఒక 9 ఏళ్ళు నడిచినట్టుంది ఈ డిస్ప్యూట్ నాకు తెలిసి. ఇది మా ల్యాండ్ అని వీళ్ళు, కాదని వాళ్ళు. ఫైనల్గా 2019లో లోక్ అదాలత్లో, ఇగో ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్, అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఫైనల్గా లోక్ అదాలత్లో 2019లో ఈ టేకంషా అనే కంపెనీ ఈ 16 ఎకరాలు ప్రైవేట్ పట్ట వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయింది. 2019లో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయినరో ఆనాడే ఆ ల్యాండ్తో నాకు కానీ నా భర్తకు కానీ సంబంధం లేదు. ఆ పట్టేదారుల తరఫున ఉండి కొట్లాడినటువంటి మా భర్త గారు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కంపెనీ అందరు కూడా ల్యాండ్ అమ్మేసి బయటకు వచ్చేసి. ఎప్పుడు? 2019. 2019లో మా హస్బెండ్ బయటకు వచ్చేసిన తర్వాత 2022లో ఫస్ట్ పర్మిషన్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది కన్స్ట్రక్షన్కి, 12 ఎకరాల ల్యాండ్కి కన్స్ట్రక్షన్. మరి పట్టా భూమి అయితే ఎందుకు ఇచ్చారు పర్మిషన్? మరి అది గవర్నమెంట్ భూమి అయితే ఎందుకు ఇచ్చింది పర్మిషన్? 19లోనే మా హస్బెండ్ ఎగ్జిట్ అయిపోయింది అక్కడితో. 22లో పర్మిషన్ వచ్చింది ఆ ల్యాండ్కి. మరి ప్రభుత్వ భూమి అయితే ఎట్లా ఇచ్చారు పర్మిషన్?
సంతకం పెట్టింది ఎవరు? కేటీ రామారావు గారు. అంటే ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు ఏమంటుండు? కేటీ రామారావు గారు సంతకం పెట్టిండు అంటున్నా? కేటీ రామారావు గారు సంతకం తప్పంటుండా? ప్రభుత్వ భూమిని కేటీఆర్ గారు సంతకం పెట్టి ఇచ్చిండు అంటురా? ఏమంటుండ్రు? ఆ విషయం ప్రజలకు చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తాను ఏంది, ఎలక్షన్కి పోయే ముందు అక్టోబర్ 7, 2023 అందరం ఎలక్షన్ దాంట్లో ఉన్నాం. ఎలక్షన్ జోన్లో ఏదైతే ల్యాండ్తో 2019లో మా భర్తకు సంబంధం లేకుండా పోయిందో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారి మినిస్ట్రీ నుంచి 5 ఎకరాలకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమి కింద మార్చుకోవచ్చు అని చెప్పింది. మరి ఇది ఎట్లా వచ్చింది? ఏంది ఇది? ఎందుకు ఇచ్చారు ఎలక్షన్ కన్నా 2 రోజుల ముందు? ఏం లావాదేవీలు జరిగినాయి? దీంట్లో కృష్ణారావు గారి పాత్ర ఏంది? ఈ వ్యాపారం చేసే వ్యక్తి మీ సుట్టమట కదా, ఆయన పేరు నేను ఎందుకు చెప్తా బయట, కానీ మీ సుట్టమట కదా, మరి మీరు చేయించుకురా దగ్గరుండి? ఏంది ఇది? దీనికి నాకు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు చెప్తారా, బీఆర్ఎస్ పార్టీ చెప్తుందా, కృష్ణారావు గారు చెప్తారా? దీనికి సమాధానం చెప్పాలి. ఎట్లా ఇస్తారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్? ఈ ల్యాండ్తో మాకు సంబంధమే లేదు. 5 ఎకరాలకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ వస్తుంది. నిన్నగాక మొన్న 6 ఎకరాలకు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే ల్యాండ్లో చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేసిన వ్యాపారవేత్తల్ని యాజ్ ఇట్ ఈస్గా కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏంది ఇది? మరి ఎవరికి అండర్స్టాండింగ్ ఉంది? నాకుందా అండర్స్టాండింగ్? మీకుందా? మీ గుంపులు ఉన్న మనుషులది ఇగో ఇదే ఏవిరెడ్డి గారితో నవనామి వెంచర్స్, ఇదే ఏవిరెడ్డి గారితో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన పార్ట్నరు. ఈయన ఎవరు దోస్తు, ఎవరు బినామీ? పొద్దుగాలు లేస్తే రామన్నతోనే ఉంటాడు, కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన. ఎవరైనా మరి మీకున్నాయా సంబంధాలు? నాకున్నాయా? పందెం కోడ్ల కేసు ఉండే శ్రీనివాస్ రెడ్డి అనేట ఆయన మీద, ఏమైనా చేసిండ్రా? ఆయన ఫామ్ హౌస్లో పందెం కోడ్లు ఆడించారని అరెస్ట్ అన్నారు, పోలీసులు అన్నారు, ఏదో అన్నారు, చేసిండ్రా? ఎందుకు చేయలేదు మరి? అంటే ఎవరిని కాపాడుతున్నారు? ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి? ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తా ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నాను. ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తున్నా, పాపం చిన్నోడు యాక్చువల్లీ. నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు, ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత. కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇగో ఇంతమంది, ఇది కూడా పట్టుకోను కాగితం పైకి, అది పట్టుకోండి ఒకసారి, అది చూపి. ఇంతమంది బాధితులు వాళ్ళంతా ఫోన్లు చేసి ఎకరాలు ఇన్ని ఉన్నాయి అక్క, దయచేసి మాట్లాడండి అక్క. నిన్నటి నుంచి ఫోన్. ఓ దగ్గర 16 ఎకరాలు, ఓ దగ్గర 400 ఎకరాలు, CS 14 ల్యాండ్స్, మామూలుగా లేదు. ఒక దగ్గర ఎంత ఘోరం అంటే ఆఖరికి హైడ్రా కూడా పోయి కూలగొట్టింది. ఇక ఇంకొకటి క్లియర్గా చెప్తా పట్టు, ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి, నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి, కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచర్, పెద్ద వెంచర్ 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, ఇది పట్టుకోండి, మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. 2021లో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు. అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిన మధ్యలో, ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే, ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు, అంటే మీ అయ్యా జాగిరా, చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ KGF సామ్రాజ్యాలు.
ఇంకొక మాట చెప్పిండు కృష్ణారావు గారు, ఏందో 307 గాజుల రామారంలో నేను ఏందో కబ్జా పెట్టినా అని చెప్పిండు. అది కబ్జా పెట్టింది నువ్వు వివేకానందే కదా, వివేకానంద గారు కదా, కేపీ వివేకానంద. ఎవరిని పోయినా చెప్తారు ఆడ అడిగితే. నేను కూడా పోయి వచ్చిన మొన్న హైదరాబాద్ పోయి కూలిస్తే. CS14లో ఎట్లయితే నువ్వు చిన్న చిన్న పేద బిడ్డలని 80 గజాలు 100 గజాలకు ల్యాండ్ అమ్ముతున్నావో దొంగ రిజిస్ట్రేషన్స్ ఆ కాగితాలు సృష్టించి, అట్లనే గాజుల రామారంలో కూడా అదే చేస్తున్నారు. 80 గజాలు 100 గజాలు పాపం వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతోని మీరు అమ్ముతున్నారు, దగ్గర ఉండవి మీరు అట్లా సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, సడన్గా హైడ్రాన్ మేము మాసంటోళ్ళం తిట్టగానే పోయి ఆడ పేదవాళ్ళ గుడిసెలు కూడా కొడతారు. మీకేం నష్టం అవుతుంది? ఆ పేదవాళ్ళ మీద కూడా మీరు ఏరుకుంటున్నారు పైసలు. అన్యాయం ఇది. 307 సర్వే నెంబర్తో నాకు సంబంధం లేదు. నా భర్త ఫోటో ఏదైతే చూపించారో దాని గురించి నేను ఇప్పటివరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఆ ఎక్స్ప్లెనేషన్తో పాటు కృష్ణారావు గారితో పాటు టీ న్యూస్ ఛానల్తో పాటు ఎలిమినేటి ఈయన పేరు మహేశ్వర్ రెడ్డి, అల్లేటి మహేశ్వర్ రెడ్డి గారికి కూడా లీగల్ నోటీసులు ఇస్తున్నాం. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఈ చెరువు, దీని మధ్యలో ఉన్న చెరువు అని చెప్పిన కదా, ఆ చెరువు పేరు ఏంటి అంటే ఎండి ఉస్మాన్ కుంట. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారి హయాంలో అద్భుతంగా ఏం జరిగిందంటే బోల్డని చెరువులను ప్రైవేట్ బిల్డర్స్కి డెవలప్మెంట్కి అండ్ బ్యూటిఫికేషన్ కానీ ఇచ్చారు. ఇలా కొన్ని జెన్యూన్ ఉన్నాయి, మంచినే వాళ్ళు పాపం బ్యూటిఫికేషన్ చేసారు CSR కింద. చాలా మటుకు ఎట్లున్నాయంటే ఇప్పుడు ఈ ఎవరైతే ప్రణీత్ బిల్డర్స్ ఉన్నారో, ఆ ఫోటో పట్టు, ఆ మొత్తం 71 ఎకరాలు కట్టినటువంటి ప్రణీత్ బిల్డర్కే ఈ ఉస్మాన్ కుంట చెరువు డెవలప్మెంట్కి ఇచ్చారు. ఇస్తే ఆయన ఏం చేసిండు, దాన్ని డెవలప్ చేసి ఊరోళ్ళకి ఇవ్వకుండా డెవలప్ చేసి అందులో 4 ఎకరాలు మింగి, ఆ 4 ఎకరాలలో 8 విల్లాలు కట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జనంకి అవకాశం లేకుండా చేసారు. అంటే నీకు డెవలప్మెంట్ కనిస్తే నువ్వు మింగేసినావు. అందులో నీ కొడుకే డైరెక్టర్ ఉన్నాడు కృష్ణారావు గారు. మరి సమాధానం ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు నాకు అర్థం కాదు.